ఏమంటుంది? ఏం మనకు ఏం నోటీస్ లేదు. ఎలాంటిది లేకుండానే సర్వేలు చేస్తుర్రు అన్నీ. హ్మ్. ఆ! సహకరిస్తుల్లా మరి మీరు సర్వేలు చేస్తే? ఏం చేస్తాం? ఒక పోలీసు సార్ వాళ్ళందరూ ఎమ్మడుర్రు. ఏం చేస్తాం? ఏమనంటే వాళ్ళు హ్మ్. మన మీదకే దౌర్జన్యం చేస్తుర్రు వాళ్ళు. మరి ఫ్యూచర్ సిటీ అంటుండు. ఫోర్త్ సిటీకి మరి ఎందుకు ఇష్టపూర్వకంగా ఎందుకు ఇస్తలేరు భూములు? మేము ఇష్టపూర్వకంగానే మేమేం అంటలేము. ఆ! ఇక మనం చేయనీయకున్నా వాళ్ళు చేస్తుర్రు. మనం హ్మ్. వద్దన్నా కూడా వాళ్ళు చేస్తుర్రు సర్వే. అంటే మనం బలవంతంగా భూసేకరణ జరుగుతుందా? బలవంతంగానే ఆ! జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం మీతోని డబ్బులిస్తా ఏంది ఏం కరెక్ట్ లేదు. ప్రబ్ ఆర్‌డీఓ సార్ పిలిచిండు. ఆర్‌డీఓ సార్ దగ్గరికి పోయినాము. ఎవరి దగ్గరికి పోయినా ఇలాంటి రెస్పాన్స్ లేదు. ఏమిస్తారు హ్మ్. ఏందనేది మనకు రెస్పాన్స్ ఏమి ఇస్తలేరు. ఇంతవరకే ఒక అధికారి కావచ్చు, నాయకుడు ఎవ్వరొచ్చి మీతోని ఎవ్వరు మాట్లాడలేరా? ఎవ్వరు ఈ కూడా ఫ్యూచర్ సిటీ గురించి? ఇప్పటి వరకు ఎవరు కూడా రాలేదు. ఆ! కేవలం పోలీసులొస్తులు సర్వే సర్వే చేస్తురంతే. చేస్తుర్రు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుర్రు అంతే. ఎట్లుంది మరి ప్రజాపాలన అంటులు? ఈ ఇంక భూసేకరణ ప్రజాపాలన చేస్తున్న ఏముంది సార్ అంతా చెప్తానే ఉన్నాం కదా మేము. హ్మ్. ప్రజాపాలన ఏముంది? ప్రజాపాలన కాదు వాళ్ళ పాలనే ఉంది. హ్మ్. ఆ! హ్మ్. వాళ్ళ పాలనే ఉంది. ఎందుకు? అంతా దౌర్జన్యం పాలన ఇది. ఎందుకంత దౌర్జన్యం మాట పాలన. ఎందుకని ఎందు అనుకుంటున్నారు? అంత మాట ఎందుకంటే చూడండి ఇది. ఏమన్నా మాకేమన్నా నోటీసులు ఇచ్చిరా? హ్మ్. నోటీసులు ఇచ్చిరా? లేకపోతే ఏదైనా చెప్పిరా? ఏం లేదు వచ్చి దౌర్జన్యంగా కొలుచుకొని హ్మ్. పోతురుగా. సర్వే చేసుకొని ఇప్పుడు పోతురుగా. మీ పిల్లాడున్నాడు. పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాం, ఉపాధి కల్పిస్తాం, ఏది లేదు. ఫ్యూచర్ ఇప్పటిదాకా బావుంటది. ఇప్పటిదాకా వచ్చి ఏ నాయకుడు కూడా ఈడ వచ్చి ఏం మాట్లాడలే, ఏం చెప్పలేదు. ఇప్పటిదాకా కూడా. ఈ రోజుకి. ఈ రోజు దాకా కూడా. ఆ! ఆ! ఎందుకు? హ్మ్. ఎందుకు అధికారాలు ఎందుకు? రావాలిగా వచ్చి ఇది కాదు గిదని చెప్పాలిగా. హ్మ్. మరి ఇంతమంది పోలీసులను పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? చూడండి అంతమంది పోలీసులు ఎందుకు పెట్టిర్రు? ఆ! పోలీసులు ఎంతమంది అవసరమా? ఇక రైతులు ఒక 10 మంది లేరు, పోలీసులు ఒక 40, 50 మంది దింపిర్రు. ఎందుకు? హ్మ్. అదే ప్రజాపాలన అంటే అదేనా? దౌర్జన్యం పాలనేనా? హ్మ్. ఆ! దౌర్జన్యం పాలనేనా అది? మరి ఎంత ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నావు? ఇక్కడ రేట్ ఎంత ప్రభుత్వాన్ని నడుస్తుంది? ప్రభుత్వాన్ని మేమేం చెప్తాం? ప్రభుత్వాన్ని రేట్ ఒకటి డిసైడ్ చేస్తే మేము కూడా దానికి సహకరిస్తాంగా. హ్మ్. ఇది కాదుగా ఇంకొక రేటు మాకు ఇది కాదని చెప్తాంగా. మొత్తం మాకు ఏది చెప్పకుండా మాకు దౌర్జన్యంగా కొలుచుకొని పోతే అవుతుందా? నీదెంతుంది? పొలం ఎంతుంది? ఎన్ని ఎకరాలుంది? నాది 4.5 ఎకరాలు ఉంటుంది సార్. ఎంత పోతుంది? నాది ఇప్పుడు ఎకరా 20 గుంటలు పోతుంది. పిల్లలున్నారా ఎవలన్నా? పిల్లలు ఇద్దరు నాకు పిల్లలు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటిది ఇప్పుడు? వాళ్ళ ఇప్పుడు పరిస్థితి ప్రభుత్వం నాకు చర్చిస్తలేదు 8 కోట్లు వచ్చేది నాకు అమ్ముకుంటే. అమ్ముకుంటే. ఇప్పుడు నాకు సరే ఎన్ని ఇస్తారో అది చెప్పాలిగా. హ్మ్. నా 8 కోట్లు నా లైఫ్ సెటిల్ అవుతుండేగా. హ్మ్. ఇప్పుడు ఏం సెటిల్ అవుతుంది చెప్పు? వాడు ఇచ్చేది ఓ 40, 50 లక్షలకు నాకు ఏం సెటిల్ అవుతుంది? హ్మ్. వేస్టేగా. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఇప్పటిదాకా అయితే భూమి మీదనే బతికినావు, పొలం మీదనే. అవు ఇప్పుడు మరి పిల్లల పరిస్థితి ఏంటిది మరి పిల్లల పొలం పోతే? పరిస్థితి అదేగా చెప్తున్నాగా. పిల్లల పరిస్థితి వాళ్ళకి ఏదైనా జాబా లేకపోతే ఏదైనా చూపియమంటే చెప్తున్నా. హ్మ్. చూపియమా. హ్మ్. కాంగ్రెస్ ఆదుకుంటా అంటుంది కదా ప్రస్తుతం ఉన్న ఏం ప్రభుత్వం ఫ్యూచర్స్. ఆదుకోదు. కాంగ్రెస్ ఆదుకోదు, ఏది ఆదుకోదు. హ్మ్. దొంగ పాలన అది. ఆ! దొంగ పాలన. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఇయ్యనని హామీలు ఈ ప్రభుత్వం ఆ! ఇచ్చింది. ఏ ప్రభుత్వం చేయనని మంచి పనులు మస్తుగిచ్చింది. చేస్తుంది. మస్తుగిచ్చింది. ఏమిచ్చింది చెప్పండి? ఆ! నాకు ఒక్కటి నాకు హ్మ్. ఇప్పటిదాకా రైతు బంధు పడలేదు. ఆ! ఉస్తా బస్ ఇచ్చింది. 500 గ్యాస్ ఇచ్చింది. ఏ 2500 నాకేది ఇస్తుంది. లేదు. నాకేది లేదు. 7500 ఎకరానికి ఇస్తుంది. ఏది ఆ! లేదు. నా నేను కోటి నాకుంది. మంది మహిళలను కోటీశ్వరులను చేత్తా అంటుంది. ఇంకేం కావాలా? అదేం లేదు. ఆ! ఏం లేదు. ఉత్త పాలనే అది. ఆ! 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 రేవంత్ రెడ్డి పాలన కాదు, మంచిగా నాకు నచ్చలేదు. హ్మ్. నాకు నచ్చలేదు. రేవంత్ రెడ్డి పాలన నాకు నచ్చలేదు. ఏ విషయంలో? మార్పు అన్నారు. మార్పు అన్నారు. ఏం చేసిండు చెప్పు? మార్పులా ఏం చేసిండు? హ్మ్. ఏమన్నా చేసిండా? ఆ! ఈ రైతు బంద్ చేసిండా? నాకు వ్యవసాయం ఉంది. నాకు రైతు బంద్ ఇప్పటిదాకా రాలేదు. హ్మ్. నాకు ఇది ఏది మన రుణమాఫీ కూడా లేదు. హ్మ్. రుణమాఫీ కూడా రాలేదు నాకు. ఎంతుంది? రుణం ఎంతుంది? నాకు రుణమాఫీ నాకు ఇప్పుడు వ 130 ఉంటది. 1,30,000 ఉంది. 2,00,000 లోపే ఉంది. నాకు 2,00,000 లోపు 2,00,000 లోపు ఉన్న వాళ్ళందరికి చేసినామని అసెంబ్లీ సాక్షిగానే రేవంత్ రెడ్డి చెప్పిండు. నా సాక్షి నేను చెప్తున్నాగా. హ్మ్. నేనైతే అబద్ధం చెప్పలేనుగా. హ్మ్. నాకు కాలేదు. 1,30,000 ఉంది. నాకు కాలేదు. హ్మ్. ప్రభుత్వం 15 నెలలు అవుతుంది మొన్న 7వ తారీఖు వచ్చేసరికి. ఏం ఆ! వేస్ట్ ప్రభుత్వం. నాకు 15 నెలల్లో. వేస్ట్. ఇప్పుడు ఏం చేసిండేమో నాకేం హ్మ్. అంత డెవలప్ లేదు. హ్మ్. ఆ! మరి పోలీసు దౌర్జన్యాన్ని ఎలా చూస్తావు? పోలీసులు దౌర్జన్యంగా వాళ్ళని ఇప్పుడు మనమేం అడ్డుకోలేంగా. ఏం హ్మ్. అడ్డుకోవడం చెప్పు. వాళ్ళొక 40 మంది ఉర్రు. మనం ఒక ఇద్దరు ముగ్గురున్నారు. ఇద్దరు ముగ్గురు రైతులు ఉంటే ఏం చెప్తాం చెప్పు ఈడ. హ్మ్. ఆ! ఏం డిమాండ్ చేస్తున్నావు మరి ప్రభుత్వానికి? నీ ల్యాండ్ నేను పోతుంది. ఏం డిమాండ్? ప్రభుత్వానికి నాకు ఎంత ఇస్తారో ఒక క్లారిటీ ఇవ్వమని చెప్పండి. సరే హ్మ్. ల్యాండ్ తీసేసుకుంటారుగా, సరే ఒక క్లారిటీ ఇచ్చినాక తీసేసుకోమని చెప్పి. ఫస్ట్ హ్మ్. క్లారిటీ ఇవ్వమని చెప్పండి. హ్మ్. ఇది మీ ల్యాండ్ పోతుందిగా బ్రదర్. ఏమి కోరుతురు మా గురించి కూడా ఒకటి కోరండి. తర్వాత మీరు కూడా హ్మ్. మధ్యలోకి ఏదో ఒక సెటిల్మెంట్ వస్తుంది కదా, హ్మ్. దానికి ఇక ఓకే అయిదాము. మీరు తీసుకుంటారు దౌర్జన్యంగా ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు గతంలో భూసేకరణ చేసిల్లు. ఉం. మళ్ళీ ఇప్పుడు ఇంకొద్దా మించి భూసేకరణ చేస్తున్నారు అంటున్నారు. మరి గతంలో సరిపోలేదా చేసింది? సరిపోలేదు. అది ఎందుకు మళ్ళీ కొద్దిగా డిఫరెంట్ చూపిస్తారు మళ్ళీ ఇప్పుడు. దానికి దీనికి డిఫరెంట్ వత్తది. డిఫరెంట్ మళ్ళీ డిఫరెంట్ ఒకసారి మళ్ళీ ఇంకో కొద్దిగా మళ్ళీ డిఫరెంట్. ఇంకా కొద్దిగా డిఫరెంట్ చూపిస్తారు. హ్మ్. అదేగా. ఎక్కడికైనా రైతులు ఇక్కడ ఉండదని అనుకుంటుందా ప్రభుత్వం? ఇవి రైతులని అసలు ముంచేసిండు. ఈ ప్రభుత్వం రైతులను మొత్తం ముంచేసింది. ఆ! నేను చెప్తున్నాగా. ఆ! రైతులను మొత్తం ముంచేసింది. హ్మ్. ఆ! ఆ! కాంగ్రెస్ వచ్చినంగానే మంచి ఎక్కువ కాంగ్రెస్ పంటలు వచ్చి పండినాయి. ఏం లేదు. ఎండిపోయింది మొత్తం కాంగ్రెస్ వచ్చినాక.
అంతా ఎండిపోయింది. నేను కుల్ల చెప్పేస్తా. మీరు బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా నేను ఏ పార్టీ లేదు మాది. ఉమ్. నేను ఏ పార్టీ లేదు, నాకు ఏం లేదు. నాకు ఎవరికి నచ్చితే ఆ రోజు అదే చేస్తా. పార్టీ గీటికి సంబంధం లేదు. మీరు మీరు అనుకున్నారా నిజంగానే మార్పు రావాలి కాంగ్రెస్ మార్పు కోటేయాలని రావాలని ఎలక్షన్ అప్పుడు ఏం అనుకోలేదు. నేను నా మనసాక్షి నేను ఆ రోజు ఎక్కడ నచ్చితే అక్కడ చేస్తా. అంతేగాని నాకు ఏ పార్టీకి సంబంధం లేదు. పార్టీకి పార్టీకి నాకు సంబంధం లేదు. నీదెంత ఉంది మాది ఉందా నా 2 ఎకరాలు ఉంది. ఎంత పోతుంది మొత్తం మొత్తం పోతుంది ఉన్న కాడికి. ఉన్న కాడ ఏమన్నా అధికారులు ఏమన్నా మాట్లాడినట్టుంది ఏ సంప్రదించిల్లా? ఏ లేదు, వస్తారు కొలుసుకొని పోతారు, కడీలు నాటుకుంటారు. మొత్తం పొలం మీద బతికేదా ఆ? ఆ, పొలం మీనే బతికిది. మరి ఇప్పుడు ఎట్లా మరి పొలం ఉన్న పొలం పోతే మరి రేటు కట్టిస్తా అన్నారా ఏది చెప్తలేరు, వస్తారు సర్వే చేసుకుంటారు పోతారు. మేము లేనప్పుడు వస్తారు, సర్వే చేసుకొని వెళ్ళిపోతారు. ఈడ ఎంత నడుతుంది ఎకరం ఇప్పుడు? 8 కోట్లు నడుస్తాం. 8 కోట్లు. ఉమ్. ఇప్పుడు నువ్వు అమ్ముకుందామన్నా దాని రేట్ లేదు. లేదు, ప్రభుత్వం 8 కోట్లు ఇస్తా అన్నది మరి. మాకు వాళ్ళ దగ్గర చెప్తలేరుగా లేది. మరి చెప్పింది ఇప్పుడు వీళ్ళు గొలుస్తులు కదా, మరి వీళ్ళని ఎట్లా గొలవరిస్తున్నా ఇంకేం ప్రభుత్వం మొత్తం ఏం సంప్రదించలేని అడగలేదు. పోలీసు అధికారంతో వస్తారు, దొబ్బేస్తారు. ఇట్లా చిల్లర చేయాలి అంటారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు సర్వే చేసుకొని వెళ్ళిపోతారు. అడిగితే దుబ్బేయడమే. అడిగితే దొంగ సర్వే ఇదంతా. ఆ. ఇది ఎవరి కోసము? మా భూమి, ఈ భూమి పోతే వేరే భూమి డెవలప్ ఉందా మాకేమన్నా? ఇప్పుడు రేవంత్ రెడ్డి 4th సిటీ ఎత్తా అంటాడు కొంగర్ కళాన్ని. 4th సిటీ అభివృద్ధికి మీరు సహకరిస్తలేరా? పోర్ట్ సిటీ మాకెందుకన్నా? ఉన్న భూమి పోయినాక పోర్ట్ సిటీ మాకేం అవసరం? ఆయనకి అక్కడ భూమి ఉందేమో, ఆయనకు అవసరం, మాకేం అవసరం? ఇక్కడ పోయినోళ్ళు ఏమో ఏడుస్తారు, ఉన్నోళ్ళు ఏమో నవ్వుతారు. ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్, హైటెక్ సిటీ ఇట్లా 3 అయినాయి. 4వ సిటీ దానిలోకి ఎత్తా అంటున్నాడు. ఎవరి కోసం చేస్తున్నానా? ప్రజల కోసం చేస్తున్నా, ఆయన కోసం చేసుకుంటున్నా. ఇప్పుడు ఉన్న భూములన్నీ లాక్కుంటుండు. ఇప్పుడు ఏం లాభం చెప్పు? ఇది ప్రజల కోసం కాదంటారు. ఇప్పుడు ప్రజలకు డెవలప్మెంట్ ఆయన దొంగ సర్వే అక్కడ ఆయన భూములు కొన్ని 3-4 వేల ఎకరాలు ఉందంట, ఆయన భూమి కోసం చేసుకుంటాడు. ఇక్కడ మీ కొంగర్ కళన్ పక్కన కొంగరకల్ అక్కడనే, ఇక్కడ దాని పేరు ఆమన్గల్ సైడ్. అంటే దీనికి దగ్గరలోనేనా? దీనికి దగ్గరనే. అంత అది డెవలప్మెంట్ కోసం ఇది ఆయన భూమి సేపు గురించి ప్రజల్ని అంతా ముంచేస్తుండు. మంచిగా లేదు రేవంత్ రెడ్డి పరిపాలన. ఏం మంచిగా ఉంది? ప్రజాపాలన అంటున్నాడు. ప్రజాపాలన లేదు, రైతు బంధులే, వచ్చిన భూములే లాక్కుంటుండు. సంవత్సరం కూడా కాలే మొత్తం ఇప్పుడు భూములే అమ్ముకుంటూ కొన్ని రోజులు అయితే ఊరు కూడా అమ్మేసుకుంటారు రేవంత్ రెడ్డి. అంత మాట ఎందుకు అంటున్నావే? ఇప్పుడు 9.5 ఏళ్ళలో కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా ముందున్న ప్రభుత్వాలు చేయదు, 15 నెలల్లో నేను చేస్తున్నా అంటుండు. ఇప్పుడు మీరైతే మీటింగ్లు ఇంటుళ్ళు ఏం చేస్తున్నా? ప్రజలను బాధ పెట్టిపోతుండు. అది రైతులను మొత్తము రోడ్డు మీదకి తెస్తుండు. ఎందుకు? మాకు అవసరమే లేదు ఆ రోడ్డు గురించి. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఇయ్యని హామీలని ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తుంది. ఏమి ఇవ్వలేదన్నా. లేడీస్ కి ఒకటి బస్సు ఫ్రీ పెట్టిండు, అంతే గానీ 500 గ్యాస్ ఇస్తుండు, 500 ఇస్తున్నా అంటుండు. రైతు బంధు 7,500 వేసిన అని అంత మాయమాటలే. దొంగ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా దొంగ. పోలీసులను పెడుతుండు, లాగేస్తుండే, పొర్రబాయ్ అంటే వాళ్ళతో మాట్లాడుకో. ఆయన మాకు కలుస్తాడు ఇక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి. ఇప్పుడు మీ భూమి మీరు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇవ్వాలి. మరి ఇంత పెద్ద ఎత్తున పోలీసులు వచ్చేలేడికి ఎట్లా? మరి ఇప్పుడు నా భూమి ఎంతవరకు పోతుంది ఏందని అడిగేంత టైం ఉందా? పోలీసు వాళ్ళు ఏమంటారు అన్న? పోలీసు వాళ్ళు పోయి ఆయన దగ్గర అడుకో, మా దగ్గర రాకురు, అడ్డు రాకురు అని పోలీసు వాళ్ళు దొబ్బేస్తారు. డైరెక్ట్ మీద అడుగుని మమ్మల్ని అడగకున్నట్టు భూమి యజమానినే లాగేస్తున్నట్టు. చిల్లరబాయ్ అట. మరి ఎట్లా అంటే పరిస్థితి? బతికేదే పొలం మీద, దేని మీద బతుకుతావు? మరి ఏం చూపిస్తాడో? మరి ఇక రోడ్డు పోతుందిగా, రోడ్డు పోతుంది, ఏం చూపిస్తాడో? ఏం చూపెట్టాడు? ఈ రోడ్డు మాకు అవసరం లేదు, ఈ దొంగ సర్వే, ఈ రోడ్డు రద్దు, ప్రజలను ముంచి మోసం చేస్తుండు. ఈ రోడ్డు అవసరమే లేదు మాకు. ఇక్కడ ఫ్యూచర్ సిటీ కోసం రోడ్డు మాకు అవసరం లేదు. రైతులని నమ్మించి గొంతు కోస్తుండు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ రైతు ప్రభుత్వం, రైతు రాజ్యం అంటుండు. ఏ రాజ్యం లేదన్న.